మీ లైఫ్‌లో ఇలాంటి పర్సన్ ఉన్నారా? మీరు ఏదైనా గుడ్ న్యూస్ షేర్ చేస్తే, అదంత పెద్ద విషయం కాదులే అని తీసి పడేస్తారు. మీరు చాలా ఎక్సైటెడ్‌గా ఏదైనా షేర్ చేస్తే, ఓహ్! దీనికోసమేనా నువ్వంత బిల్డప్ ఇచ్చింది అని మీ హ్యాపీనెస్‌ని ఇమ్మీడియేట్‌గా జీరో చేసేస్తారు. మీరు సైలెంట్‌గా ఉంటే, అతనికి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అని బయట చెప్తారు. మీరు మాట్లాడితే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని బయట ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు ఏం చేసినా వాళ్ళకి ప్రాబ్లమే. ఇది ఇంకా వర్స్ట్ ఎందుకంటే, వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్‌గా ఇన్సల్ట్ చేయరు. ఒక స్మాల్ జోక్, ఒక స్మాల్ స్మైల్ తోటి, ఒక చిన్నగా మిమ్మల్ని ఏదో ఒక మాటని, మీ కాన్ఫిడెన్స్‌ని మొత్తం బ్రేక్ చేస్తారు. ఇది గమనించినప్పుడు మీరేమనుకుంటారంటే, నేనేం తప్పు చేశాను? నేను నన్నెందుకతను అలా ట్రీట్ చేస్తున్నాడు? నేను వాళ్ళకేమన్నాను? అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు, బాధపడతారు, ఆలోచిస్తారు, చాలా సీరియస్‌గా తీసుకుంటారు. ఇక్కడ మీరొక విషయం గమనించాలి. అసలు వేరే వాళ్ళు మనల్ని మాక్ చేస్తున్నారు అనంటే, మనం వీక్ అని కాదు. మన ప్రెజెన్స్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది అని అర్థం. మన గ్రోత్, మన తెలివితేటలు వాళ్ళకి నచ్చట్లేదు అని అర్థం. ఈరోజు వీడియోలో అసలు ఈ హిడెన్ బిహేవియర్ వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి? దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి? అసలు ఇలాంటి పీపుల్ మైండ్‌సెట్ ఎట్లా ఉంటుంది? అన్న విషయాన్ని అర్థం చేసుకుందాం. మనలో చాలా మంది ఒక మిస్టేక్ చేస్తాం. ఇట్లాంటి ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, స్టార్టింగ్‌లో అతనేదో ఫన్‌గా అన్నాడు అని ఇగ్నోర్ చేయడం, దాన్నంతగా సీరియస్‌గా తీసుకోకపోవడం అన్నది చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అనంటే, ఆ పర్సన్ మళ్ళీ, మళ్ళీ మనల్ని మాక్ చేస్తూ ఉంటాడు. మీరొకటి గమనించాలి. ఎవరైనా ఒక పర్సన్ రిపీటెడ్‌గా మళ్ళీ, మళ్ళీ మన మీద జోక్స్ వేస్తున్నాడా? మనల్ని క్రౌడ్‌లో స్మాల్‌గా చేసి చూపిస్తున్నాడా? మన స్ట్రాంగ్ పాయింట్ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడా? అన్నది గమనించాలి. అలా చేస్తున్నాడు అనంటే అదేదో ఫన్నో, జోకో కాదు. అది ఒక కంట్రోల్డ్ డిస్‌రెస్పెక్ట్. మన వాల్యూని సొసైటీలో చాలా స్మూత్‌గా డిగ్రేడ్ చేసే ఒక ప్రయత్నం. ఇలాంటివి ఎదురైనప్పుడు, ఇలాంటి పీపుల్‌ని మనము ఎదుర్కొన్నప్పుడు మనమేమనుకుంటాం? నేను వీక్. నేను సైలెంట్‌గా ఉంటాను. అందుకని వాళ్ళిలా చేస్తున్నారు అని అనుకుంటాం. కానీ ఇది నిజం కాదు. నిజమేంటంటే మీ మైండ్‌సెట్ వాళ్ళకి ఫిట్ అవ్వడం లేదు. వాళ్ళు మీరు ఎలా అయితే బిహేవ్ చేయాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీరలా బిహేవ్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు డామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మీరు కామ్‌గా ఉంటారు. వాళ్ళు అటెన్షన్ పొందాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీ మీద మీరు మీ గోల్స్ మీద మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ మీ బిహేవియర్ వాళ్ళని చాలా ఇరిటేట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు మాక్ చేస్తారు. మాక్ చేసే పీపుల్ మైండ్‌సెట్ ఎట్లా ఉంటది అన్నది మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. వీళ్ళ మైండ్‌సెట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీళ్ళు బయట నేను చాలా గ్రేట్. నాకన్ని విషయాలు తెలుసు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. లోపల మాత్రం నేను సరిపోవట్లేదు. నా ఫ్రెండ్ నాకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతారు. వీళ్ళలో వీళ్ళకే ఒక కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. బయట ఒకలాగుంటారు. లోపల ఒకలాగుంటారు. ఈ యుద్ధం అనేది వీళ్ళకి 24 గంటలు వీళ్ళ మైండ్‌లో జరుగుతూనే ఉంటుంది. దీన్ని హైడ్ చేయడానికే వాళ్ళు వాడే ఒక వెపన్ మాకింగ్. ఈ మాక్ చేసే పీపుల్ మనం ఎప్పుడైతే షైన్ అవుతామో, అప్పుడు ఇతను నాకన్నా సక్సెస్‌ఫుల్ అవుతున్నాడు. తను నాకన్నా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అని వాళ్ళ ఇగో అనేది హర్ట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు సర్కాస్టిక్‌గా మాట్లాడడం, హేళన చేసి మాట్లాడడం, మన విలువను తగ్గించేటట్టు మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఎలాగంటే, మీరు మీ మీద ఫోకస్డ్‌గా ఉండి మీ పనులు మీరు చేసుకుంటూ ఉన్నారనుకోండి. "ఏంటి లైఫ్ ఎంజాయ్ చేయడం పూర్తిగా మానేసావా?" అని అంటారు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకపోతే, "అతనికి చాలా యాటిట్యూడ్ పెరిగిపోయింది" అని బయట ప్రచారం చేస్తారు. మీరు చేంజ్ అవుతూ గ్రో అవుతూ ఉంటే, "నువ్వు చాలా చేంజ్ అయిపోయావు" అని అంటారు. మీరు ఒకటి గమనించారా? ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. మీరు గ్రో అవుతున్న ప్రతి టైం, మీరు ఇంప్రూవ్ అవుతున్న ప్రతి టైం, మిమ్మల్ని ఎమోషనల్‌గా డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఇది ఒక స్లో పాయిజన్ లాంటిది. ఇలాంటివి విన్నప్పుడు మీరు
ఏదో నవ్వేసి వదిలేస్తారు. కానీ తర్వాత దీని గురించి ఆలోచిస్తారు. ఏంటి? నేను నిజంగా ఓవర్ చేస్తున్నానా? నేను రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నానా? అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు. ఇది చాలా డేంజరస్. ఎందుకంటే దీనివల్ల మీ జర్నీని మీరే డౌట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మిమ్మల్ని మాక్ చేసేవాళ్ళు ఇండైరెక్ట్‌గా విన్ అవుతున్నట్టే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ గ్రోత్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మీ మీద కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళు, మీరు గ్రో అవుతున్నారంటే డెఫినిట్‌గా మిమ్మల్ని మాక్ చేయరు. ఎవరైతే మీ గ్రోత్‌ని చూసి ఓర్చుకోలేరో వాళ్ళే మిమ్మల్ని మాక్ చేస్తారు. మీతో కంపీట్ చేస్తారు. మీతో కంపేర్ చేసుకుంటారు. దానివల్లే వాళ్ళలో మాక్ చేయాలి అన్న మైండ్‌సెట్ అనేది వస్తుంది. వాళ్ళ ఇన్‌సెక్యూరిటీస్ వల్ల. మరి దీన్ని ఎలా ఎదిరించాలి? దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎనర్జీ షిఫ్ట్. ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు, ఇలాంటి మాకింగ్ ఎదురుతున్నప్పుడు మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. మీ గోల్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. మీరు అటెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఒక బిగ్గెస్ట్ పవర్ మూవ్ లాంటిది. వాళ్ళసలు ఏం చేయలేరు మీ అటెన్షన్ లేకపోతే. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి మీరు షార్ట్ రిప్లైస్ ఇవ్వడం. ఇట్లా మాక్ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు సైలెన్స్ అనేది సరిపోదు. అలాంటప్పుడు మీరు షార్ట్‌గా రిప్లై ఇవ్వండి. ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ లిమిట్ దాటి మాట్లాడుతున్నారు అని అనిపించినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు జోక్‌గా అనిపిస్తుందేమో, నాకు కాదు అని అనడం. లేకపోతే లెట్స్ కీప్ ఇట్ రెస్పెక్ట్‌ఫుల్ అనడం. లేకపోతే ఇది మీ ఒపీనియన్. దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలని లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ కాకుండా వాళ్ళకి షార్ట్‌గా రిప్లై ఇచ్చేసి వదిలేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు గ్రో అవుతున్న ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని మాక్ చేస్తున్నారు అనంటే వాళ్ళకి మీ అటెన్షన్ కావాలి. మీరు అటెన్షన్ ఇవ్వట్లేదు అనంటే వాళ్ళకి ఫుడ్ మీరు ఇవ్వట్లేదు అని అర్థం. వాళ్ళు మాక్ చేసే మైండ్‌సెట్‌కి మీరు ఫుడ్ ఇవ్వట్లేదు అని అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైమ్ ఎవరైనా మిమ్మల్ని మాక్ చేస్తున్నప్పుడు నా గ్రోత్, నా ప్రెజెన్స్ వాళ్ళకి అన్‌కంఫర్టబుల్‌గా ఉంది అని అర్థం చేసుకోండి. మీ సక్సెస్‌ని చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అని అండర్‌స్టాండ్ చేసుకోండి. ఈ ఒక్క థాట్ వల్ల మీ పీస్ అనేది, మీ కాన్ఫిడెన్స్ అనేది చాలా మట్టుకి ప్రొటెక్ట్ అవుతుంది. ఫైనల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరైనా మాక్ చేస్తున్నారు అంటే మీరు విజిబుల్. మీ ప్రెజెన్స్, మీ గ్రోత్ వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని క్వెషన్ చేస్తుంది. వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని డిస్టర్బ్ చేస్తుంది. దాని వల్లనే దాన్ని రెడ్యూస్ చేయడానికే వాళ్ళు మాక్ చేసి మీ విలువను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా? దీనికి వెయిట్ ఇవ్వాలా? లేకపోతే మీ గ్రోత్ మీద, మీ గోల్స్ మీద ఫోకస్ చేయాలా? అనన్నది మీరే డిసైడ్ చేయండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ గ్రోత్ అనేదే పర్మనెంట్. ఇవన్నీ టెంపరరీ. ఇలాంటి పీపుల్ గనక మీ లైఫ్‌లో మీకు ఉంటే, మీరు ఎదురైతే డెఫినిట్‌గా కామెంట్ సెషన్‌లో షేర్ చేయండి. ఈ వీడియో గనక, ఈ కంటెంట్ గనక నచ్చితే డెఫినిట్‌గా ఒక లైక్ ఇవ్వండి. సో థట్ ఇది న్యూ పీపుల్‌కి రీచ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం.